హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడంతో పాటు జల్పల్లిలో నివాసం దగ్గరే అక్కడే గేట్ దగ్గర కూర్చొని నిరాహార దీక్ష చేశాడు. సో తన అన్న మంచు విష్ణు తన మొత్తం కూడా దోచేశాడని చెప్పేసి ఆరోపించాడు. మీడియా ముఖంగా మాట్లాడుతూ తన కోసం తన కెరీర్‌ని కూడా త్యాగం చేశానని, అలాంటిది నాన్న పట్టించుకోలేదు, ఇప్పుడు మొత్తం దోచేశాడు, మోసం చేశాడంటూ ఆరోపణలైతే చేస్తున్నాడు సార్. మరి ఎటెళ్తుంది వీళ్ళ ఇష్యూ, మంచు ఫ్యామిలీ ఇష్యూ? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? వీళ్ళది వెబ్ సిరీస్ లాగా కంటిన్యూ అవుతుంది. మంచు ఫ్యామిలీ వివాదం. నిన్న మంచు మనోజ్ జల్పల్లి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాని ఇంటి ముందు కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేశాడు. దాని తర్వాత మీడియాతో ఫస్ట్ టైం నోరు విప్పి మొత్తం ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ టైం ఆయన డీటెయిల్గా మాట్లాడాడు. నేను ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాను, ఇన్ని రోజులు మా నాన్నతో మొరపెట్టుకుంటున్నాను, కూర్చొని మాట్లాడుకుందాం, మనం అందరూ సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్తున్నాను, వాళ్ళు రావట్లేదు. కాబట్టి నేను ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడాల్సి వచ్చింది. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, మొన్న నా కూతురు బర్త్డేకి ఏప్రిల్ 1న జైపూర్లో, రాజస్థాన్ జైపూర్లో డెస్టినేషన్ సెలబ్రేషన్ చేసుకున్న దానికి వెళ్ళాము. ఆ టైంలో జలపల్లిలో నా రూముల్లో ఉన్న మా పాప కోసం మేము దాచిపెట్టిన గోల్డ్ని ధ్వంసం చేశారు. మా వస్తువులన్నిటినీ ధ్వంసం చేశారు. చివరి కార్ని దొంగ కీసు ఉపయోగించి నా కారును కూడా తీసుకెళ్ళిపోయారు. సో నా వస్తువులంతా బయటపడేశారు. నిజానికి హైకోర్టే ఇంట్లో ఉండే పర్మిషన్ ఇచ్చింది నాకు, కానీ వీళ్ళు నన్ను బయటికి తరిమేస్తున్నారు అనేది అతను ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణతో పాటు విష్ణుకి చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు, నాకంటే 4 ఏళ్ళు పెద్దోడు, కానీ నన్ను చూసి ఓర్చుకునేవాడు కాదు. అందువల్ల అతను ప్లాన్డ్గా మొత్తం ఆస్తి అంతా కూడా అతను దోచేసుకున్నాడు అనే మాట కూడా అన్నాడు. ఈ క్రమంలో ఒక జర్నలిస్టు, మీరు ఆస్తి కోసమేనా ఈ గొడవలు అంటే, నా బిడ్డల మీద, నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు మొన్న కొత్తగా బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆస్తి ఇష్యూనే కాదు, ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. వాళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒక భాగం చేయకుండా వాళ్ళు నన్ను ఇలాగా చూడడం అనేది నాకు నచ్చట్లేదు. అలాగే అక్కడ కాలేజీలో విద్యార్థుల్ని దోపిడీ చేస్తున్నాడు విష్ణు, విద్యార్థులను వేధిస్తున్నాడు, దానికి వ్యతిరేకంగా నేను నోరు విప్పాను. అది విష్ణువుకు నచ్చట్లేదు. అందుకనే నా మీద కక్ష కట్టి విష్ణు మా నాన్నని కంట్రోల్లో పెట్టుకొని మా నాన్నని బ్లాక్మెయిల్ చేస్తూ మా నాన్న దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడు. మనోజ్ జుట్టు నా చేతిలో పెట్టుకుంటాను, మనోజ్ని నేను ఒక ఆట ఆడిస్తాను అని మా నాన్న దగ్గర కూడా అతను మాట తీసుకున్నాడు. మా నాన్న కూడా పర్మిషన్ ఇచ్చేశాడు. సో మా నాన్నని అమ్మని అతను మ్యానిపులేట్ చేస్తూ నాకు యాంటీగా వాళ్ళని తయారు చేశాడు. సో నన్ను పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నేను నిజానికి చాలా త్యాగాలు చేశాను ఈ ఫ్యామిలీ కోసం. పాండవులు 9 సినిమా వచ్చినప్పుడు నాకు ఇష్టం లేకపోయినా లేడీ గెటప్ వేశాను. నువ్వేస్తే బాగుంటుందిరా, వాడి కెరీర్ నిలబడుతుంది, నువ్వేస్తే సరదాగా ఉంటుంది, నవ్వుతారు జనం, కామెడీ వస్తుంది అని మా నాన్న చెప్తే నాకు ఇష్టం లేకపోయినా చేశాను. నేను వేరే బ్యానర్లో ఏదైనా ఒక హిట్ సినిమా తీయగానే మా వాళ్ళు విష్ణు వచ్చి నన్ను బుక్ చేసేసేవాడు వాళ్ళ సినిమాలకి. అలాగా నేను ₹1 తీసుకోకుండా విష్ణు కోసం నా లైఫ్ని త్యాగం చేశాను. నేను అట్లాగే అక్కడ కూడా విద్యానికేతన్ సంస్థల్లో కూడా నేను ఎటువంటి రివార్డు కానీ డబ్బులు కానీ తీసుకోకుండా పనిచేశాను. దాని ఉన్నతికి నేను కూడా పాల్పడ్డాను. అయినా కూడా నన్ను ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసి వాళ్ళలో భాగం చేయకుండా నన్ను సపరేట్ చేసి నన్ను హింసిస్తున్నాడు. ఇదంతా విష్ణు చేస్తున్నాడు అనేది అతని ప్రధానమైన ఆరోపణ. సో ఇది ఇప్పుడు దీన్ని మనం బయట ఎలా చూడాలి అనుకున్నప్పుడు, అసలు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దీన్ని ఎందుకు చర్చించాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇష్యూలు వచ్చినప్పుడు అది ప్రజలకు అందరికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏంది, ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీ అంటేనే ఒక నోటోరియస్ ఫ్యామిలీ. అంటే మోహన్ బాబు రౌడీయిజం చేస్తాడు, మోహన్ బాబు నోటి దురుసు అనేది ఉంది. అలాగే వీళ్ళు దౌర్జన్యాలు చేస్తారు. ఆ మధ్య కూడా ఒక సినిమా అప్పుడు బ్రాహ్మణులను వాళ్ళ ఇంటి ముందు వెళ్తే కొట్టడం, ఇవన్నీ ఉన్నాయి. కొంత అంటే ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే ఆ ఫ్యామిలీకి క్రియేట్ అయింది. నిజానికి చూస్తే ప్రతి ఫ్యామిలీలో మనం బ్యాడ్ గుడ్గా డివైడ్ చేస్తే ప్రతి ఫ్యామిలీలో అయినా మనుషులైనా బ్యాడ్ గుడ్ రెండు ఉండకుండా ఎవరు ఉండరు. సంపూర్ణమైన మనిషి అనేది ఎవరు ఉండరు.
నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు కొన్ని విషయాలు నీలో బ్యాడ్గా నాకు అనిపిస్తుంది, నీకు నాలో బ్యాడ్గా అనిపిస్తుంది. కంప్లీట్ గుడ్ బ్యాడ్ అనేవి ఏముండవు, రిలేటివ్గానే ఉంటాయి. అలాగే మోహన్ బాబు ఫ్యామిలీలో కూడా మంచి చెడులు రెండు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మోహన్ బాబు మాట్లాడితే నేను డిసిప్లిన్లో పెంచాను నా పిల్లల్ని చూసి, నా పెంపకం చూసి నేర్చుకోవాలి, ఇవన్నీ ఆయన కొద్దిగా అతిశయంగా మాట్లాడతాడు. మోహన్ బాబుకున్న లక్షణం ఏంటంటే ఆయన ఖచ్చితంగా కష్టపడి వచ్చాడు. నేను ఆల్రెడీ చెప్పాను నిన్న కూడా ఒక వీడియోలో. మోదుగులపల్లి అనే ఒక స్మాల్ విలేజ్ చిత్తూరు జిల్లా ఏర్పేట దగ్గర, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏర్పేట దగ్గర మోదుగులపల్లి అనే స్మాల్ విలేజ్లో వాళ్ళ నాన్న నారాయణ స్వామి యొక్క టీచరు. అక్కడి నుంచి అతను కష్టాలు పడి చదువుకున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర దెబ్బలు తిన్నాడు. చెట్టు ఎక్కేయడం, చెట్టు నుంచి దిగకుండా దిగిన కొట్టడం,